ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇంకా ఒక 18 నెలలు మనం కష్టపడితే 16-18 నెలలు, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, 2028 మొత్తం ఎలక్షనే, ఆ సంవత్సరం ఏముండదు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నిన్ను చూసి లేవది. గా పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. నేనేదో కోపంతోనో బాధతోనో చెప్తలేను, ఏదో అసూయతోనో చెప్తలేను, ఉన్న వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి. ఇది మనకు ఒక రకంగా అధికారం పోయి మంచే జరిగింది. ఎందుకంటే కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అయింది. ఇవాళ ఎవడు మనోడు, ఎవడు నిజమైన కార్యకర్త, నిజమైన తెలంగాణ బిడ్డ, ఎవడు నిజమైన కేసీఆర్ బిడ్డ ఇవాళ తెలిసింది. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లు కొన్ని తప్పులు జరిగినాయి, నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇయ్యాలి, కరెంట్ ఇయ్యాలి, మనం తెలంగాణను పట్టాలెక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉడికినాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక తదేక దీక్షతో పనిచేస్తామో అట్లా పనిచేసినాం. ఎందుకంటే కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాలు మరి పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముంగట జారిపట్టేట్టు చేయొద్దు అని చెప్పి 10 ఏళ్లు తపస్సు లెక్క అభివృద్ధి యజ్ఞం చేసినాం. కానీ నేను మీకు మాటిస్తున్నా, వచ్చే 5 ఏళ్లు అట్లుండదు. వచ్చే 5 ఏళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే 25 ఏళ్లు నిండింది పార్టీ. ఇంకొక 25 ఏళ్లు, ఇంకో 50 ఏళ్లు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో, 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది, మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు. కాబట్టి వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోని అయితే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, 7 సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు, అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. ఎవడు లాగానో, ఎవడు దొంగనో, ఎవరి రంగేందో, రుచేందో, ఎత్తేందో, పొడువేందో అందరికి అర్థమైంది. అందుకే గట్టిగా ఉండాలి. ఇయ్యాల ఎవరైతున్నారో నికార్సుగా వాళ్ళే నాయకులు, మీరే ఎంపీటీసీలు కావాలి, మీరే జెడ్పీటీసీలు కావాలి, మీరే కార్పొరేటర్లు కావాలి, మీరే కథానాయకులు కావాలి, మీరే రేపు రాష్ట్రాన్ని నడపాలి, మీ జిల్లాని నడపాలి అని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఆ పరిస్థితి రావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. మనం ఏం చేయాలి? ఒకటి, తప్పకుండా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అందులో మరి చాలు చేయజరా మెంబర్షిప్ కార్యక్రమాన్ని మెంబర్షిప్ కార్యక్రమాన్ని మనందరం కూడా సీరియస్ గా తీసుకుందాం. మీకు తెలుసు, మనకు పోయినసారి మనం మెంబర్షిప్ చేస్తే దగ్గర 60 లక్షల మంది సభ్యులైనారు. కానీ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ 60 లక్షల మంది 70 లక్షల మంది అట్లా కాదు, రాశి కంటే వాసి ముఖ్యం. ఏ బూత్ లో అయినా సరే ఒక 10 నుంచి ఒక 20-25 మంది గట్టిగా కొట్లాడే దమ్మున్న నాయకులు ఉంటే చాలు. ఎందుకంటే ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు. ఊరందరినీ చుట్టుకొచ్చి ఊరందరినీ సంజాయించేందుకు ఒక మంచి దళం ఉండాలి. కానీ మనకి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, 200 ఉన్నారు, 500 ఉన్నారు, అది లెక్క కాదు. అందుకే మంచి మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. అది ఎట్లా అంటే, ఇదివరకేమో మీకు పుస్తకాలు ఇచ్చేది. అరే ఏమనుకు రే పాపం పెద్ద మనిషి, ఏమనుకు కూసో. అయితే ఇదివరకు మీకు మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చేది. ఆ పుస్తకాలలో ఏముండేది? పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఓటర్ ఐడి నెంబరు అని చెప్పి మీ అందరికీ ఆ కాగితాలు ఇస్తే, పుస్తకాలు ఇస్తే మీరు నింపుకొని వచ్చేది, సభ్యత్వ రుసుము కట్టేది, మళ్ళీ పార్టీ ఆఫీస్కి ఇచ్చేది. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందో నాకెరికే మీకెరికే, మీ నాయకులు గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు,
మీరు మీ ఇంట్లో కూర్చొని రాస్తూనే ఉంటారు, రే వాడు మనోడే నారా, మనోడే రాయి రాయి అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ రాసుకుంటారు తప్ప ఇల్లు తిరిగి చేయరు.